వికారాబాద్ జిల్లా జైనద్ మండలంలోని జామిని ప్రాథమికోన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ ఉపాధ్యాయులు, గ్రామస్తులు మరియు విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగధనం నేటి స్వేచ్ఛకు మూలధనం అని అన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని అన్నారు. ఉత్తమ హాజరు శాతం గల విద్యార్థులకు బహుమతులు అందజేశామని అన్నారు. గ్రామ విధుల గుండా ర్యాలీ కొనసాగించామని అన్నారు. జ్యోతి మేడం లయబద్ధంగా దేశభక్తి పాట పాడి అందరినీ అలరించారు. విద్యార్థులు పాటలతో ఉత్సవపరిచారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థులతో పాటలన్నింటితో ఉత్సవపరిచి ఈ కార్యక్రమంలోని అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ పెందూరు దేవుభాయి, ఉపాధ్యాయురాలు జ్యోతి, జయశ్రీ, ఉపాధ్యాయులు లక్ష్మణ్, దుస్సా గంగన్న, పెంటపర్తి ఊసన్న, మాజీ సర్పంచి పెందూరు మోహన్, మాజీ ఎంపీటీసీ రేణుకాబాయి, ఐటీడీఏ డైరెక్టర్ కూర్సింగ తానాజీ, గ్రామ యూత్ మెంబర్స్ రాజు, కృష్ణ, సోము, సురేష్, సంతోష్, ప్రభాకర్, అవినాష్, ధర్ము, జగన్నాథ్, మారుతి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय बोलो भारत माता की చుకొని సురగంగ జీవనామలచుకొని గీతగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. కూడా వాళ్ళని గౌరవించాలి, పూజించాలి, వాళ్ళకు స్మరించుకోవాలి మనం ఎల్లప్పుడూ కూడా. మరి అంత కష్టపడ్డటువంటి స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. ఇది 78వ స్వాతంత్ర దినోత్సవం. మనం 78 సంవత్సరాలలో మనం ఎంత అభివృద్ధి చెందాలి? స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అన్నిట్లలో ఈక్వాలిటీ రావాలి, సమానత్వం. అయినా కూడా ఇంకా పోరాడుతూనే ఉన్నాం. సమానత్వం అనేది రావడం లేదు. ఆర్థిక సమానత్వం ఇంకా రావట్లేదు. అందుకొరకే ప్రభుత్వాలు అన్నీ కూడా వెనుకబడినటువంటి తరగతుల వారికి అన్ని కూడా అవకాశాలు కల్పిస్తుంది, అన్ని చేస్తుంది. అయినా కూడా ఉచిత విద్య అన్నా కూడా ఉచిత విద్యని కూడా మనం ఉచితంగా